దేవుడు మనల్ని ఈ లోకం నుంచి వేరు చేసి నీకు జ్ఞానస్నానం ఇచ్చి, నీకు పవిత్రాత్మ ధృవీకరణ అభ్యంగనాన్ని ఇచ్చి, ప్రతిరోజు దివ్య సప్రసాదాన్ని ఇస్తూ నిన్ను పోషిస్తూ ఉన్నాడు. కానీ తెలుసో తెలియకో మనం పాపంలో పడిపోతూ ఉన్నాం. పాపంలో పడిపోయిన తర్వాత 1 రోజు అయింది, 2 రోజులు అయింది, ఆదివారం వచ్చింది, మరలా ఆదివారం వచ్చింది, మరలా ఆదివారం వచ్చింది. కానీ ఏ రోజైనా మనం మన తప్పులు తెలుసుకుని దేవుని చెంతకు మరలి వెళుతూ ఉన్నామా? ఒకవేళ అలా వెళ్ళి ఉండకపోతే, పాపాలు చేసి కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఉండకపోతే, దేవుడు మరలా యోవేలు గ్రంథం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో మహా తీర్పు దినం రాబోతుంది. ఆ తీర్పు దినములో నువ్వు దేవుని ఎదుట తలెత్తుకొని నిలబడాలి అని అంటే నువ్వు దేవుని దగ్గర సఖ్యత పొంది ఉండాలి. ఆ సఖ్యత సంస్కారాన్ని మనం ఉపయోగించుకొని ఉండాలి. సో దాని గురించి ఇవాళ మొదటి రీడింగ్ మాట్లాడుతూ ఉంది. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. దేవుడు చాలా స్పష్టంగా పిలుస్తున్నాడు మనల్ని అందరినీ, పేరు పెట్టి మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మిమ్మల్ని, నన్ను కూడా, సృజన్ నా చెంతకు మరలి రా అని పిలుస్తున్నాడు.